పుదీనా చట్నీ తింటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా, దోశలోకైనా, రాగి సంగట్లోకైనా తింటే చాలా బాగుంటుందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్క కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఎంతో సింపుల్గా, టేస్టీగా పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఎలాంటి రసాయన ఎరువులు లేకుండా పండించుకున్న పుదీనా ఆకు, ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాని తీసుకున్న, ముందుగా కట్ చేసుకున్న టమోటో, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, కరివేపాకు, ఎర్రగడ్డలు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకుని అందులోకి జీలకర్ర వేసి బాగా వేపుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. పుదీనాని కూడా వేసి వేపుకోవాలి. పుదీనా తింటే నోటి దుర్వాసన కూడా పోగొడుతుంది. అలానే జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుందండి. అలానే డిప్రెషన్ని మాయం చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలానే టమోటాలను కూడా వేసి బాగా వేపుకోవాలి. టమోటాలను వేసుకోవడం ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకున్నా పర్లేదు. నేనైతే వేసుకుంటున్నా. ఒక మిక్సీ జారులో పచ్చి కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిర్చి, పుదీనా, టమాటో వేసి మూత పెట్టుకున్నా. మిక్సీ పట్టుకున్నా. మరొక్కసారి స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎర్రగడ్డలు, ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి వేపుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఎంతో సింపుల్గా పుదీనా చట్నీ ఎలా చేశాను. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.